పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం. హాయ్ అండి, ఇది ఒక అవేర్నెస్ వీడియో. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన ముగ్గురు తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకేదున్నా యూకేలో మాత్రమే ఉంది. మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇటువంటి దాన్ని దయచేసి నమ్మకుండా రిపోర్ట్ చేయండి, ఎవరికైనా ఇన్ఫామ్ చేయండి. మా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మేమే చెప్తాము సోషల్ మీడియాలో అఫీషియల్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అవేర్గా ఉండండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని బిలీవ్ చేయకండి, సర్క్యులేట్ చేయకండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇది ఒక అవేర్నెస్ వీడియో. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు నటి రమానందన ఆమె భర్త మధుకర్లపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పైకి అమాయకంగా యూట్యూబ్ వీడియోలు చేస్తూ పాపులర్ అయిన ఈ దంపతులు తెర వెనుక భారీ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ. వైశాలి, ఏదైతే రామానందన్ అదే మధుకర్ ఇద్దరు యూకేలో ఉంటారు. యూకేలో వీళ్ళు గతంలో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళ కంటెంట్ పంపిస్తూ యూట్యూబ్ లో ద్వారా మంచి ప్రాచుర్యం పొందడంతో పాటు మంచి పాపులర్ వచ్చింది. యూట్యూబ్ లో వీరికి మంచి ఫాలోవర్స్ ఉండడంతో వారికి ఆ యూట్యూబర్లుగా మంచి ఫాలోవర్లు ఉండడంతో వారికి వేరే ఇటు రాజకీయ నాయకులతో అధికారులతో సత్సంబంధాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ సంబంధాలు ఏదైతే వాటికి సంబంధించిన విషయాల్లో వాళ్ళు జోక్యం చేసుకున్నట్టు గురించి ఏదైతే యూకే కానీ లండన్ కానీ ఇలా ఎక్కడికైనా వెళ్ళాలనే వారికి వీసా విషయంలో రెన్యువేషన్ చేసుకునేందుకు ఇబ్బందులు ఉంటే అలాంటి వారిని లోపరుచుకొని వారికి ఇస్తాము, మేము వీసా ఇప్పిస్తామని వారు మోసం చేసిన వారిపై ఫిర్యాదులు దానికి సంబంధించి ఫిర్యాదులందరితో వారిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. వారికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం లుకౌట్ నోటీసులు దారి చేశారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా అయితే వారు ఎటు వెళ్లకుండా ఉండడానికి కూడా నోటీసులు దారి చేశారు. కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతం వాళ్ళు ఏదైతే మోసం చేశారన్నది వారు ఆరోపించిన నేపథ్యంలో వాళ్ళైతే మేము ఎవరిని మోసం చేయలేదు, ఎక్కడ మేము అలాంటి తప్పు చేయలేదు, మాపై మాకు ఎక్కడ ఇండియాలో కానీ ఎక్కడ కానీ ఒక యూకేలో తప్ప మరి ఏ దేశంలోనూ ఎక్కడ లేను మాకు కంపెనీ లేదు, కంపెనీల పేర్లు లేవు. అయితే కొందరు వ్యక్తులు మా పేర్లు వాడుకొని మా కంపెనీలు వాడుకొని మమ్మల్ని మాపై దృష్టిపదనం చేస్తున్నారు అనేది వారు ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి విచారణ చేస్తే ఎలాంటి విషయాలు తెలుస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైతే వారికి రమానందన్ అదే మధుకర్లకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.